అందరికీ నమస్కారం. డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్స్. నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఎప్పుడూ నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు పర్చూన్ బ్రదర్స్ దగ్గర వాళ్ళతో పాటు మద్రాసులో ఇటువంటి ఫంక్షన్కి వెళ్ళేవాడిని. సినిమా హిట్ అయిన తర్వాత అందరు ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి షీల్డ్ ఇస్తూ ఉండేవాడు. మరి చాలా తర్వాత ఈ హిట్ ఫంక్షను, ఈ ఫంక్షన్లో షీల్డ్ తీసుకోవటం అనేది నాకు చాలా సంతోషం కలిగిస్తున్న విషయం. నాగ చైతన్య, నీ ఫస్ట్ ఫిల్మ్ చూసా, జోష్ అనేది. అందులో బొమ్మలా ఉన్నావు, ఈ సినిమాలో దాని అమ్మలా ఉన్నావు. నేను అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమా చూశాను, దేవదాస్, తాగుబోతు పాత్ర. ఆ సినిమా చూసిన తర్వాత మిగతా వాళ్ళు తాగుబోతు పాత్ర ఎంత బాగా చేసినా బాగా చేయలేదు అనే ఫీలింగే వస్తుంది. ఎందుకంటే నేను కృష్ణ గారి దేవదాస్ కూడా చూశాను. నిజంగా కృష్ణ గారి దేవదాసులో పాటలు చాలా బాగుంటాయి, పర్ఫార్మెన్స్ బాగుంటాయి. కానీ నాగేశ్వరరావు గారితో పోల్చుకుంటే ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఇక కృష్ణుడు రామాయణ వేస్తే మిగతా కృష్ణుడు ఎలా చూడలేము, తలమూతు పాత్ర నాగేశ్వరరావు వేస్తే మిగతా వాళ్ళు అలా చూడలేము. కానీ నాగార్జున తలమూతు పాత్ర చేశాడు. ఎలా చేశాడంటే వాళ్ళ నాన్నలాగా చేయలేదు. తన ఫిజికల్ అడ్వాంటేజ్ ఎంతవరకు ఉంటుందో, ఎలా ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ పాత్ర చేసి సక్సెస్ అయ్యాడు నాగార్జున. మధ్యను అలాంటి ఫిల్మ్ చూశాను. అలాగే ఈ సినిమాలో కూడా నాగ చైతన్య వాళ్ళ తాతగారిలాగా యాక్ట్ చేయలేదు, వాళ్ళ నాన్నలాగా యాక్ట్ చేయలేదు. తన బాడీ ఎంతవరకు సహకరిస్తుందో ఈ తాగుమూతు పాత్రకి, ఏ లిమిట్లో చేస్తే నేను నీట్గా కనపడతాను, పర్ఫెక్ట్గా అదే లిమిట్లో చేశాడు. అందుకని ఈ పాత్ర కూడా ఆయన చాలా హెల్ప్ అయింది నాగ చైతన్యకి. జనరల్గా నాకు ఎలాంటి సినిమాలు ఇష్టమంటే, నా పాత్రలో సెంటిమెంట్ క్యారెక్టర్ చేయాలని నా బాగా కోరిక, కామెడీ చేయాలని నాకు పర్సనల్గా బాగా కోరిక. ఎందుకంటే నేను స్కూల్ డేస్లో బెస్ట్ కామెడీ అవార్డు వచ్చింది, యూనివర్సిటీలో బెస్ట్ ఆర్టిస్ట్గా అవార్డు వచ్చింది. నాకు బాగా ఏమాత్రం నచ్చని పాత్రలు ఏమున్నాయంటే పోలీస్ పాత్రలు, ఫాదర్ పాత్రలు. ఎవరో ఫస్ట్లో నాకు ఫాదర్ క్యారెక్టర్ ఇస్తే అమ్మో నా వయసు కనపడి దేవుని కంగారు పడిపోయా. ఏంటయ్యా బాబు, ఎప్పుడు 70 ఏళ్ళకో ఇప్పుడు ఆ వయసులో రావాలి కదా ఫాదర్ పాత్ర. ఇప్పుడే నాకు ఫాదర్ వేషాలు ఇస్తే రేపు నీ వయసు అంతా అంటారేమో, తొందరగా రిటైర్ అయిపోతానని చిన్న భయం. కానీ అదృష్టం ఏంటంటే ఆ తండ్రి పాత్రలో నాకు చాలా చాలా పేరు తెచ్చింది. నా భవిష్యత్తుకి, నా ట్రావెలింగ్కి చాలా హెల్ప్ అయింది. అలాగే పోలీసు పాత్రలు కూడా ఎందుకు నాకు ఇష్టపడుతుందంటే, నేను శ్రీహరికి చాలా పోలీసు కథలు రాశాను. పోలీస్ అంటే శ్రీహరి లాగా ఉండాలి, మంచి బాడీ, ఫిట్, ఎనర్జెటిక్గా ఉండాలి. నేను అంత ఫిట్గా ఉండను, అంత ఎనర్జెటిక్గా ఉండను. ఆ డ్రెస్ నేను వేసుకుంటే మరీ చండాలంగా ఉంటానేమో భయం. కానీ అలాంటి పాత్రలు నాకు వచ్చినాయి. అందులో టెంపర్ పాత్ర, అది నాకెంత గొప్ప పేరు వచ్చిందో, నా జీవితాన్ని ఎంత గొప్పగా మలుపు జరిగిందో నాకు తెలుసు, మీ అందరూ తెలుసు. ఈ మధ్య 2 పాత్రలు వేసాను తండ్రి పాత్రలో. ఒకటేమో శివనిర్మాణ ఇచ్చిన పాత్ర, 2 సాయి ధరమ్ తేజ ఫిల్మ్లో. ఈ 2 తండ్రి పాత్రలు వేరువేరుగా ఉంటాయి. నాకు టెంపర్ ఎంత మంచి పేరు వచ్చిందో ఈ 2 ఫాదర్ పాత్రలకి నాకు అంతే పేరు వచ్చింది. ఈ అవకాశం నాకు ఇచ్చిన శివనిర్మాణకి, ప్రొడ్యూసర్స్కి మరీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్న ప్రేక్షకులందరికీ మీరంతా ఈ యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సాని సబ్స్క్రైబ్ చేసి
లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. చూస్తున్నానండి ఫిల్మ్ జల్సా. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Sasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.